హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన ఇంట్రెస్టింగ్ వీడియో. ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో ఆమె నెంబర్ 1 హీరోయిన్. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. 8 భాషల్లో దాదాపుగా 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ 14 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతకు ఈమె ఎవరా అని అనుకుంటున్నారా? అదేనండి, రంభ గారు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. అమృత అనే పేరును స్క్రీన్ నేమ్గా మార్చుకున్నారు. ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారికి జంటగా ఈమె నటించారు. ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ పేరు రంభ. ఆ ఒక్కటి అడక్కు మూవీతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె రంభగానే పేరు కంటిన్యూ అయిపోయింది. ఈమె 1976 జూన్ 5వ తేదీన విజయవాడలో జన్మించారు. 90స్లో తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్లో రంభ గారు కూడా ఒకరు. టాలీవుడ్లో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో టాప్ హీరోస్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ మొదలైన వారితో రంభ గారు నటించారు. అది తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ని సంపాదించుకున్నారు. రంభ గారు తన సోదరుడి సహాయంతో 3 రోజెస్ అనే చిత్రంతో నిర్మాతగా తన కెరీర్ని ప్రారంభించారు. ఈ మూవీలో జ్యోతిక, లైలా మరియు రంభ గారు ప్రధాన పాత్రలో కనిపించారు. రంభ గారు చివరిగా పెన్సింగం అనే మూవీలో కనిపించారు. అలాగే స్పెషల్ సాంగ్స్లో కూడా చేశారు. 2010లో కెనడియన్ వ్యాపారవేత్త అయిన ఇంద్రకుమార్ పద్మనాభన్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అనుకున్నంత ఆఫర్స్ రాకపోవడంతో ఈమె పూర్తిగా సినిమాలకి దూరం అయ్యారు. ఈ దంపతులకు 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసిన రంభ ఇప్పుడు పలు టీవీ షోస్కి జడ్జ్గా కూడా కనిపిస్తున్నారు. మూవీస్కి దూరం అయ్యాక తెలుగు డ్యాన్స్ షో అయిన డీలో జడ్జిగా వచ్చారు. ఆ తర్వాత మరో ప్రముఖ ఛానల్లో ఏబిసిడి ఎనీబడి కెన్ డాన్స్ అనే షోకి జడ్జిగా కూడా వ్యవహరించారు. రంభ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. 90s హీరోయిన్స్లో ఎక్కువ హిట్స్ అందుకున్న వారిలో రంభ కూడా ఒకరు. ఈమె అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 100కి పైగా చిత్రాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఆ ఒక్కటి అడక్కు, చిరంజీవి గారితో కలిసి బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా మరియు హీరో సుమన్తో కలిసి చిన్న అల్లుడు, ఇలా స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. బాలకృష్ణ గారి భైరవ ద్వీపం మూవీలో ఓ స్పెషల్ రోల్లో కూడా ఈమె నటించారు. ఇంత స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈమె పెళ్లి తర్వాత మూవీస్కి కాస్త గ్యాప్ ఇచ్చారు. పెళ్లి తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేశారు రంభ గారు. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతున్నారు రంభ గారు. దాదాపుగా 14 ఏళ్ల తర్వాత మళ్ళీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రంభ గారు ఏ మూవీతో ఎలాంటి క్యారెక్టర్లో మన ముందుకు రాబోతున్నారో చూడాలి. హీరోయిన్ రంభ గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను కొన్నిటిని ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వ్యూవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.